హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ పుదీనా రైస్. ఈ పుదీనా రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీ రెసిపీ. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పుదీనా రైస్ రైతాతో తిన్నారంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుంది. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సాజీరా, పలవ సరుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ని 1 కప్పు వేసుకోవాలి. అలాగే టమాటా పేస్ట్ 1/2 కప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నానికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ రెడీ. చూసారుగా, పుదీనా రైస్ ని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.